అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య పత్రికల్లో చాలా ప్రముఖంగా ఒక వార్త వచ్చింది. జూబిలీ హిల్స్ హౌసింగ్ సొసైటీ కామన్ ఏరియాలో ఒక నర్సరీ ఉందని, ఆ నర్సరీని ప్రైవేట్ వ్యక్తులు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకొని ఉంటే హైడ్రా వాళ్ళని రిమూవ్ చేసి ఆ భూమిని పరిరక్షించి ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి తీసుకొని వచ్చిందని. అదేవిధంగా హైడ్రా చాలా చోట్ల ఇటువంటి ఎంక్రోచ్మెంట్స్ను రిమూవ్ చేసి గవర్నమెంట్ ల్యాండ్ను పరిరక్షిస్తుంది అనేటటువంటి దాని మీద బాగా ప్రచారం జరుగుతున్నది. ఒకటే నాకు అర్థం కాని అంశం, మున్సిపల్ కార్పొరేషన్ ఫెయిల్ అయిన చోట్లలో హైడ్రా ఏ రకంగా సక్సెస్ అవుతూ ఉన్నది. ఎందుకనంటే ఈ పవర్స్ మున్సిపాలిటీకి ఎప్పటి నుంచో ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషన్ ఇటువంటి ఎంక్రోచ్మెంట్స్ను ఎప్పుడో రిమూవ్ చేసి ఆ ఏరియాస్ను ఫెన్సింగ్ చేసుకొని తన స్వాధీనంలోకి తీసుకొని రావాల్సిన అవసరం ఉన్నది. కానీ మున్సిపల్ కార్పొరేషన్ చేయలేకపోయింది. ఈరోజు హైడ్రా చేస్తుంది. బేసిక్ ఇష్యూ, ఆ రోజు మున్సిపల్ కార్పొరేషన్స్కు అక్కడ పనిచేసే వాళ్లకు పొలిటికల్ బ్యాకింగ్ లేదు. ఈరోజు హైడ్రాకు కారణాలు ఏదైనా కానీ ముఖ్యమంత్రి స్థాయి నుంచి గట్టి మద్దతు హైడ్రాకు లభిస్తూ ఉన్నది. అందువల్లనే హైడ్రా చేయగలుగుతుంది. ఏదైనా ప్రభుత్వ భూముల పరిరక్షణ అనేటటువంటిది అధికారుల వల్ల అయ్యేటటువంటి అంశం కాదు. ఇది రాజకీయం. రాజకీయ నాయకులు గట్టిగా నిలబడ్డప్పుడే ఇది అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ జూబిలీ హిల్స్ సొసైటీయే తీసుకుందాం. జూబిలీ హిల్స్ సొసైటీ మొదటి నుంచి ప్రభుత్వ భూములు ఎంతంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 3,000 ఎకరాలు 2,000 ఎకరాలు 1960 ప్రాంతంలో చాలా చీప్ రేటుకు, ఐ థింక్ ఎకరానికి 2,000 చొప్పున ఎంతో ఈ సొసైటీ కట్టిపెట్టడం జరిగింది. అప్పుడు దానికి అంత విలువ కూడా లేదు, ఎందుకంటే అక్కడికి ఎవరు పోయేవాళ్ళు కూడా కాదు. క్రమక్రమంగా దాని వాల్యూ పెరిగే కొద్దీ మొత్తం ఆ సొసైటీ యొక్క అడ్మినిస్ట్రేషన్ కొంతమంది చేతిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళ ఇష్టారాజ్యం అయిపోయింది. వాళ్లకు విపరీతమైన రాజకీయమైనటువంటి కనెక్షన్స్ ఉన్నాయి. ఉండబట్టి ఏ రకంగానైనా ఉన్న ఓపెన్ ప్లాట్లు చేసి అమ్మేశారు, ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేసుకున్నారు, ఉన్న వాళ్లకు క్యాన్సిల్ చేశారు, కొత్త వాళ్ళకి ఇచ్చుకున్నారు. అదేదో అంటే ఒక 2-3 వేల ఎకరాల ప్రైమ్ ల్యాండ్ను కొంతమంది వ్యక్తుల చేతిలో పెట్టినట్టు అయిపోయింది ప్రభుత్వం. దాని నుంచి మిలేనియర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ర్యాక్స్ టు రిచెస్ కేచెస్ చాలా ఉన్నాయి దాంట్లో. దీని మీద ప్రభుత్వం కూడా మళ్ళీ ఒక స్థాయిలో ఎంక్వైరీ చేయించింది. అప్పుడు ఉండేటటువంటి ఐ థింక్ డైరెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అనుకుంటాను, ఏకే మోహంతి గారు థరోగా దీన్నంతా స్టడీ చేసి ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేం చేశారని చాలా పెద్ద రిపోర్ట్ తయారు చేశారు. బట్ దాని మీద ఏమీ చర్యలు లేవు. అది అట్లాగే డస్ట్బిన్లో పడిపోయింది. ఈ జరిగేటటువంటి అక్రమాలన్నీ జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వ భూములను రక్షించటం అనేటటువంటిది హయ్యెస్ట్ లెవెల్లో ఒక మిషన్ కింద చీఫ్ మినిస్టర్లు అనుకోకపోతే ఇవేవో రక్షించబడతాయి అనుకోవటం చాలా చాలా అమాయకంగా ఆలోచించటమే అవుతుంది. ఇక్కడ కానీ అక్కడ కానీ ఏ రాష్ట్రమైనా కానీ ఎప్పుడూ ఈ భూములను, ప్రభుత్వ భూములను కబ్జా చేసేవాళ్ళు వాళ్ళ స్ట్రాటజీయే లాంగ్ టర్మ్గా ఉంటుంది. ఆఫీసర్ తమకు అనుకూలంగా లేడనుకుంటే ఫైల్ను పక్కన పెట్టిస్తారు. తమకు అనుకూలమైన ఆఫీసర్ వచ్చినప్పుడు ఫైల్ చకచకా కదులుతుంది. గవర్నమెంట్ లీడర్లను మేనేజ్ చేస్తారు, తప్పుడు అఫిడవిట్లు వేస్తారు, ఫైనల్గా ఒక ఆర్డర్ తెచ్చేసుకొని సుప్రీంకోర్టు లెవెల్లో ఇంకా దానికి ఎదురు లేకుండా చేసుకుంటారు. సో ఈ ఒకటి మంచిదే, బట్ ఇట్లాంటివి ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటికి తీయగలిగితేనే దీనికి ఒక రియల్గా ప్రభుత్వ భూముల పరిరక్షణ అనే దానికి అర్థం ఉంటుంది. థ్యాంక్ యూ.